రైతు గోస బీజేపీ భరోసా పేరుతో తెలంగాణ బీజేపీ 3 రోజుల పాటు పోరుబాటుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి కులకచర్ల మార్కెట్ యార్డ్కి బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అధ్యక్షతన పోరుబాట జరగనుంది. బీజేపీ రైతు పోరుబాటపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రైతు గోస బీజేపీ భరోసా అనేటటువంటి పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లు అదేవిధంగా రైతులతో ముఖాముఖి కాబోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3 రోజుల పాటు ఉండేటటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? రైతులతో ఎక్కడెక్కడ ముఖాముఖి కాబోతుంది? ఈరోజు ఇక్కడ నుంచి పరిగి నియోజకవర్గంలో కొనకచర్ల నుంచి మొదలు చేసి ఈరోజు మొదటి రోజు గజ్వేల్ వరకు, రెండో రోజు గజ్వేల్ నుంచి వరంగల్ వరకు, మూడో రోజు వరంగల్ నుంచి పెద్దపల్లి వరకు మరి అనేకమైనటువంటి రైతు కొనుగోలు కేంద్రాలతో పాటు మరి రైతులతో ఇంటరాక్షన్ జరగబోతూ ఉన్నది. రైతు కష్టాలు తెలుసుకోబోతాం. ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందో, ఏ రకంగా ఈ రైతుల ఈరోజు పండించిన పంట కూడా కొనుగోలు చేయలేని దృష్టితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకున్నదో, వరంగల్ డిక్లరేషన్ని ఎందుకు మీరు ఈరోజు అమలు చేస్తలేరు అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతాం. సార్, ఓన్లీ మార్కెట్ యార్డ్లే విజిట్ చేస్తారా, లేక రైతులకు సంబంధించినటువంటి కళ్ళాలు పొలాల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది ఎక్కడైనా? తప్పకుండా ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్షను, వారి సమస్యలు తెలుసుకుంటాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఈ ప్రభుత్వం చేసేటువంటి ఇచ్చినటువంటి తప్పుడు హామీలు గుర్తు చేస్తామని తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుంది. మేము ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము, కేంద్ర ప్రభుత్వమే కొనడం లేదు, మేము సేకరించినటువంటి ధాన్యాన్ని అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు ఎన్నికల హామీని వారి ఇచ్చిన హామీలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు. వారు మరి గిట్టుబాటు ధర ప్రకటించారు. ఈరోజు ప్రతి సంవత్సరం జరిగేటువంటి కొనుగోలు ఇది కొత్తగా చేసినటువంటి కొనుగోలు ఏం కాదు. మరి ఈరోజు 60% కేంద్రం కొంటుందా, 70% కేంద్రం కొంటుందా అని చెప్పేసి మీరు మాట్లాడేటువంటి మాటలు హాస్యాస్పదం. ప్రతి సంవత్సరము రైతు దగ్గర కొనుగోలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కేంద్రానికి వాళ్ళు తర్వాత ప్యాడీ చేసేసి కేంద్రంకి ఇస్తే కేంద్రం డబ్బులు ఇస్తుంది. గన్నీ బ్యాగ్ దగ్గర నుంచి సుతిలి వరకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. వీళ్ళు కేవలం మీడియేట్ చేయాలి, కానీ వీళ్ళు పూర్తిగా వైఫల్యం చెందినరు. ఈరోజు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఈరోజు వాళ్ళకు ఇతర అంశాల మీద ఉన్నటువంటి యాస, వాళ్ళ పర్సంటేజ్ల మీద, కమిషన్ల మీద ఉన్నటువంటి యాస ఈరోజు ప్రజల మీద, రైతుల మీద లేదు అని స్పష్టమవుతా ఉన్నది. రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవడానికి, రైతుల మరి కష్టాలు తెలుసుకోవడానికి, వారికి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తలేదని ప్రభుత్వం నిలదీయడానికి ఈరోజు మేము బయలుదేరినాం. ఖచ్చితంగా రైతు గోస బీజేపీ భరోసా అనే మరి యాత్ర మేము చేపట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఫైనల్గా గన్నీ బ్యాగులు, లారీలతో పాటు హమాలీలు సరిపోవడం లేదు, అందుకే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి సేకరణ కొంత ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. మరి ఎన్నడూ లేని ఈసారి ఎందుకు వచ్చింది? ఇది ప్రతి సంవత్సరము రైతులు పండించే పంట కొనుగోలు చేసేటప్పుడు లేనటువంటి ఇది. ఎందుకంటే వీళ్లకు కొనాలనే చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక రకంగా అనిపించేసి వారం రోజుల్లో దీన్ని చేతులు ఎత్తేసేసి వర్షాలు పడ్డాయని చెప్పేసి ధాన్యం తడిచిపోయిందని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల విజిట్తో పాటు అదేవిధంగా ఫీల్డ్లో ఉన్నటువంటి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటాం అంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.